ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా నాన్న కోసం చేస్తున్నాను. ఇప్పటికీ నేను సోషల్ మీడియా దూరంగా ఉండి చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను, కానీ ఈ వీడియో తప్పు చేయాల్సి వస్తుంది. హాయ్ ఆల్, నేను మీ వంశీ విరాట్. కొత్తగా పరిచయం అక్కర్లేదు అనుకుంటున్నాను. ఇలా మీ ముందుకు వచ్చి కొన్ని రోజులు అయింది. యాక్చువల్ కొన్ని రోజులు కాదు, చాలా ఎక్కువ రోజులు అయ్యింది, కొన్ని నెలలు అయ్యింది. ప్రజెంట్ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఈరోజు డేట్ Jan 13. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 3 అయ్యింది. యాక్చువల్ డే టు టైం ఎందుకు చెప్తానంటే ఈరోజు నా బర్త్డే సంక్రాంతి రెండు కలిపి అయ్యేది నాకు. బట్ ఈరోజు నేను ఎక్కడ ఉంటాను నాకు కూడా తెలియదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియో మా నాన్న కోసం చేస్తున్నాను. ఎందుకనంటే మా నాన్న ఫోన్ చేసిన ప్రతిసారి నెల రోజులుగా ఇంటికి వచ్చే పండగకి వచ్చి మళ్ళీ ఎగ్జామ్కి వెళ్తేవి, ఇంటికి వచ్చే పండగకి ఇంటి దగ్గర లేకపోతే బాగోదు, ఏదో కొంచెం లోటుగా ఉందని ప్రతిసారి చెప్తున్నాడు. అది నాకు కూడా బాధ అనిపిస్తుంది. మనకి ఆస్పిరెంట్ గా తప్పదు, మనకు కూడా ఇంట్లో వాళ్ళతో ఉండాలనిపిస్తుంది. బట్ తప్పని పరిస్థితులు. నాకు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది. కానీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే లోపల చాలా బాధ ఉంది. ఇంటికి వెళ్ళలేకపోతున్నామని బాధ, ఎగ్జామ్ ఉందని బాధ. నాన్న ఎన్నిసార్లు అడుగుతున్నాడు కానీ వెళ్ళలేకపోతున్నామని బాధ. నేను హైదరాబాద్ వచ్చి 7 months పైన అయింది. యాక్చువల్ నాకు 7 months అంటే ఎక్కువలా అనిపించట్లేదు. బట్ ఏంటంటే నేను ఫస్ట్ టైం అన్నమాట ఇన్ని నెలలు బయట ఉండడం. నా డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ ఇన్ని మంత్స్ గ్యాప్ ఉండి ఇంటికి వెళ్ళకుండా ఎప్పుడు లేను. మీలో కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ ఉంటారు, మీకు కూడా తెలిసి బాధ ఎలా ఉంటుందో. ఈరోజు నా బర్త్డే, రేపటి నుంచి పండగ, ఇంట్లో ఆనందంగా ఉండేది. కానీ ఇది వాళ్ళతో చేసుకోవట్లేదు. ఒక 4 గోడల మధ్య ఉన్నానని ఫీలింగ్. లైఫ్ తాలూకా ఫైనల్ గోల్ ఏంటంటే హ్యాపీగా ఉండడం కోసం కొన్ని సాక్రిఫైస్లు తప్ప కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. బట్ బయట ఉండడం కూడా కొంతమంది ఈజీ అనుకుంటారు. పేరెంట్స్ మిస్ అవ్వడం, పండుగలు మిస్ అవ్వడం, ఇవన్నీ ఎంత సాక్రిఫైస్ అంటే లైఫ్ లో ఎన్నో మిస్ అవుతాం. వాళ్ళతో ఉండే తీపి జ్ఞాపకాలు ఇవన్నీ మిస్ అవుతుంటాం. ఎగ్జామ్ రిజల్ట్ అనేది మన చేతుల్లో లేదు. కానీ ఈ ఎగ్జామ్ ముందు మన ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదు నేను ఫిక్స్ అయి ఉన్నాను. ఎనీవేస్, మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు హ్యాపీగా మీ అందరితో నేను హ్యాపీగా ఉండాలని నేను కూడా ఇందుకోసమే సాక్రిఫైస్ చేస్తున్నాను. నాన్న, నీకు మాట ఇస్తున్నాను. అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి, ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఖచ్చితంగా ఏదో ఒక రోజు పండుగ మాత్రం చాలా హ్యాపీగా జరుపుకుంటామని నేను నమ్మకంగా చెప్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మిస్ యూ అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి, ఫ్యామిలీ మెంబర్స్ అందరం. ఖచ్చితంగా నెక్స్ట్ టైం మనందరం కలిపి హ్యాపీగా ఏదో పండుగలో కలుద్దాం. వస్తాను.